శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 48వ శ్లోకము. ఈశ్వర ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందని తెలిపి ఇతర దేవతలను ఆశ్రయించటం నుండి తన మనస్సును శంకరులు మళ్లిస్తున్నారు. ఈశ్వర ధ్యానము అనే సరస్సును చేరుకోమని తన మనస్సు అనే రాజహంసకు ఉపదేశిస్తున్నారు. నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతంసస్థిరం కిం క్షుద్రాశ్రయపల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఈ శ్లోకమునకు భావము: ఓ మనోరాజహంసమా, క్షుద్రదేవతలను ఆశ్రయించడం వల్ల కొన్ని పాపాలు పోతే పోవచ్చు, శాశ్వతానందం మాత్రం లభించదు. క్షుద్రదేవతారాధనం కేవలం చిన్న చిన్న నీటి గుంటలకు వెళ్ళి శ్రమ పొందటం వంటిదే కానీ వేరు కాదు. అటువంటి శ్రమను ఎందుకు పొందుతావు? ఈశ్వర ధ్యానం చెయ్యి. ఆ శంభు ధ్యానం మహాసరస్సు వంటిది. ఆ సరస్సులో శాశ్వతానందం నీరుగాను, దేవతలు మునులు వంటి వారి హృదయములు పద్మములుగాను స్థిరంగా ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియాదులైన పెద్దలు హంసల వంటి పక్షులుగా నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మ సంస్కారము వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఆ సరస్సు మంచి మంచి వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మిగిలిన సరస్సుల వలె ఈ సరస్సు ఎప్పుడూ తరిగిపోయేది కాదు. బహిరంగ సాధనములను విడిచి అంతరంగ సాధన ద్వారానే భగవంతుని సేవించమని శంకరుల అభిప్రాయము. క్షుద్రులైన మానవులను దేవతలను ఆశ్రయించి శ్రమపడడం కంటే దేవతా సార్వభౌముడైన ఈశ్వరుని ధ్యానించడం శ్రేయస్కరమని ఈ శ్లోక సారాంశంగా మనం గ్రహించాలి. ఈ శ్లోకంలో ఈశ్వర ధ్యానం సరోవరంగా అంటే సరస్సుగా వర్ణింపబడింది. ఇక్కడ శంకరులు తన హృదయాన్ని శ్రేష్టమైన హంసగా చెప్పారు. తన హృదయము అనే రాజహంస విహారం చేయడానికి ఒక మనోజ్ఞమైన సరోవరం కావాలి. ఈశ్వర ధ్యానమే ఆ సరోవరం. సరస్సులో నీళ్లు ఉంటాయి. మరి శంభు ధ్యాన సరస్సులో నిత్యానందము అనే మధుర జలాలు ఉంటాయట. సరస్సులో దేవమునుల హృదయములు అనే పద్మాలు ఉంటాయి. అంటే దేవతలు మునులు ఎప్పుడూ వారి హృదయ పద్మాన్ని భగవంతుని యందే లగ్నం చేసి ఉంటారని భావం. సరస్సు స్వచ్ఛంగా ఉంది. శంభుధ్యాన సరస్సు సైతము స్వచ్ఛమైనదే. ఇంకా సరస్సు సద్విజ సేవితము అంటే మంచి పక్షులైన హంసలచే సేవించబడుతూ ఉంటుంది. శంభుధ్యాన సరస్సు కూడా శిష్టులచే అనగా మంచి బ్రాహ్మణులచే సేవింపబడుతుంది. సరస్సులో మునిగితే కలుషాలు పోతాయి, అంటే తాపము పాపము పోతాయి. శంభుధ్యాన సరస్సులో మునిగితే తాపము పాపము సంసార బంధాలు తొలగి శాశ్వత సుఖం ప్రాప్తిస్తుంది. సరస్సులో సువాసనలు గుబాళిస్తాయి. ఈశ్వర ధ్యాన సరస్సు సత్కర్మ సంస్కారం చేతనే లభిస్తుంది. కాబట్టి తన మనస్సు అనే రాజహంసను పరమ సుఖదాత అయిన శంభుధ్యాన సరోవరంలోకి ప్రవేశించుమని, అది నిత్యానందానికి నెలవని, క్షుద్రదేవతలనే పిల్ల కాలువలలోనూ మురికి కాలువల్లోనూ దూరి ఆయాసపడటం వ్యర్థమని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.